జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతదేశం అలాగే పాకిస్తాన్ మధ్య అంటే సరిహద్దు ఉంటుంది కదా ఈ సరిహద్దుల వద్ద భద్రత ఏ స్థాయిలో ఉన్నదో చెప్పడానికి మీకోసం ఈ న్యూస్ అయితే తీసుకొచ్చా న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది సరే ఇంక విషయానికి వస్తే ఒక పక్క ఆకలితో కొట్టుమిట్టాడుతా మాకు సాయం చేయండి మహాప్రభు అంటూ అన్ని దేశాలను కూడా అడక్క తింటున్నటువంటి ఈ పాకిస్తాను మరొక పక్క జిహాదీలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వాళ్ళను తీవ్రవాదులుగా తయారు చేసి వాళ్ళను భారత్లోకి పంపిస్తుంది ఇక భారత్లోకి ప్రవేశించేటటువంటి వీళ్ళు భారత్లో పెద్ద ఎత్తున ఈ హింసాత్మక సంఘటనలకు పాల్పడుతూ ఉంటారనమాట సరే మన అదృష్టం కొద్దీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పెద్దగా ఏమి జరగలేదనుకో కానీ అంతకుముందు కాంగ్రెస్ పీరియడ్లో ఎన్ని దారుణాలు జరిగినాయో ఎన్ని బాంబు దాడులు జరిగినాయో మీ అందరికి కూడా బాగా తెలుసు సరే ఇకపోతే వీళ్ళందరూ కూడా ఎవరు ఈ తీవ్రవాద దాడులు చేయడం ఈ బాంబు పేలుళ్ళు జరపడం ఆర్మీ వాహనాలను పేల్చేయడం అంటే తీవ్రవాద ఘటనలకైతే పాల్పడుతూ ఉంటారు అయితే ఒక పక్క మా దగ్గర డబ్బు లేదని అటు IMFను ఇటు వరల్డ్ బ్యాంకును అడుక్కు తింటున్నటువంటి ఈ పాకిస్తాను నిన్న మళ్ళీ సిగ్గు ఎగ్గు లజ్జ ఏ మాత్రం కూడా లేకుండా 5 మందిని బాగా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు తీవ్రవాదులను మన భారతదేశ భూభాగంలోకి ప్రవేశపెట్టారు వీళ్ళంతా కూడా నేరుగా కాశ్మీర్లోకి అడుగు పెట్టగానే దెబ్బతో వీళ్ళంతా కూడా మటాష్ అయిపోయినారు అంటే ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ జరిగి ఈ 5 మంది తీవ్రవాదులు కూడా ముక్కలైపోయినారంటే పీసు అదే టైంలో ఈ 5 మంది పాకిస్తాన్ తీవ్రవాదులను సరిహద్దులు దాటించినటువంటి పాకిస్తాన్ సైనికులు ఆ బాంబు శబ్దానికి అంటే ఆ పేలుడు శబ్దం వస్తుంది కదా అది వినేసి ఒక్కసారిగా ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి పారిపోయినారంతా కూడా ఉత్సాహపడిపోయింటుంది అట్లే కానీ అసలు ఏం జరిగిందో తెలిసిన పాము విషానికి విరుగుడును తయారు చేసేది కూడా పాము విషయంతోనేనంట ఈ విషయాన్ని ఇప్పుడే మన భారత ఆర్మీ కూడా గ్రహించింది ఇకపోతే మన సైనికులు ఈ సరిహద్దుల పొడవునా కూడా ఒక రహస్య రెక్కీని అయితే నిర్వహించారు ఈ రెక్కీలో పాకిస్తాన్ తీవ్రవాదులు ఏ ప్రాంతాల గుండా భారత్లోకి ప్రవేశిస్తున్నారన్న విషయాన్ని అయితే సైలెంట్గా అయితే పసిగట్టేశారు అయితే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఈ దట్టమైన అడవులు సెలయేళ్ళు అన్నీ కూడా ఉంటాయి పైగా మంచు కూడా కురుస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి తీవ్రవాదులు తప్పించుకోవడం చాలా తేలికనమాట భారత సైన్యం కాల్పులు ప్రారంభించగానే ఈ తీవ్రవాదులందరూ కూడా POKలో ఉన్నటువంటి అడవులోకి పారిపోతారు వీలైతే వచ్చేది లేకపోతే అదవనట్టే మళ్ళీ వెనక పారిపోయేది దీంతో ఇక భారత్లోకి వచ్చేటటువంటి తీవ్రవాదులు మళ్ళీ తిరిగి వెనక పారిపోకుండా ఉండేందుకు భారత ఆర్మీ కొత్త ఆలోచనకు పదును పెట్టింది అదే ల్యాండ్ మైన్స్ ఈ తీవ్రవాదులు భారత్లోకి వచ్చే మార్గాల్లో మన భారత సైన్యం అత్యంత శక్తివంతమైనటువంటి ల్యాండ్ మైన్స్ అయితే ఏర్పాటు చేసింది ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి గ్యాతా 64 మైన్ను ఈ తీవ్రవాదులు వచ్చే మార్గంలో పాతిపెట్టారు అంతే ఇక నిన్న రాత్రి ఈ భారత్లోకి ప్రవేశించిన ఈ 5 మంది తీవ్రవాదులు ఈ ల్యాండ్ మైన్స్ పేలి ఒకేసారి కుక్క సాగు తెచ్చారు అంటే రావడం అడుగు పెట్టడం పోవడం అంతే ఇంకా లేటేలా వాళ్ళ బాడీ అంతా కూడా పీస్ అయిపోయింది దెబ్బతో అక్కడే ఉన్నటువంటి పాకిస్తాన్ సైనికులు కనీసం బుల్లెట్ కూడా దొరకకుండా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి బుల్లెట్ కూడా దొరకకుండా POK అడవుల్లోకి పారిపోయినారంట నిజానికి ఈ విధంగా ల్యాండ్ మైన్స్ పెట్టడం మానవ హక్కుల విషయంలో అతిపెద్ద నేరం అంటే ఓళ్ళు వచ్చేదే అది న్యాయమా ఆలోచించండి మీరు కూడా ఇలాంటి విషయాలపైన ఈ మానవ హక్కుల సంఘాలు ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ సంస్థలు ఇవన్నీ కూడా పోరాటం చేస్తూ ఉంటాయి దీన్ని పోరాటం అనడం కంటే తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తాయి అంటే ఇంకా బాగుంటుందేమో అంతే కదా అంటే వాళ్ళు వచ్చి మన దేశం మీద దాడులు చేస్తా ఇక్కడ ఉండేటటువంటి ఏది మన భారతీయ సైనికులను కావచ్చు మన వాళ్ళని కావచ్చు అమాయక పౌరులను వాళ్ళందరినీ చంపితే దాంట్లో ఏం తప్పేమి లే కానీ వాళ్ళని చంపితే మాత్రం తప్పు వచ్చిందా మెట్టు కొట్టద్దు ఒక్కొక్కరినే మీరు కూడా ఆలోచించండి కానీ మన భారత సైన్యం అలాంటిది ఏమీ కూడా లెక్క చేయకుండా తీవ్రవాదులను అంతమొందించడానికి తాము చేయాల్సిన పని దిగ్విజయంగా పూర్తి చేస్తుంది మనకు కావాల్సింది కూడా అదే మళ్ళీ ఆయన ఒక ఉన్నాడు ఎవరు 56 ఏళ్ళు యువనేత ఊరినైనా చైనా ఈ మాదిరి 4000 చదరపు కిలోమీటర్లు అంతా మన భారత భూభాగంలోకి వచ్చేసింది అన్నాడు రేపు మళ్ళీ పాకిస్తాన్ కూడా వచ్చింది అంటాడేమో అందుకనే ఏం చేయాలనో ఏం చేయాలనో మన వాళ్ళంతా పక్కా ప్లాన్గా చేస్తున్నారు ఏది ఇటోళ్ళు మళ్ళీ నోరు తెరచకుండా అర్థమవుతుందా అయినా కూడా మోడీ పాలనలో పీగలిగేది ఏం లేదు మన భారతదేశాన్ని మనం స్ట్రాంగ్గా మనం అందరం ఐకమత్యంగా ఉండాలా ఈ దేశానికి మన ధర్మానికి ఎవరైతే న్యాయం చేస్తారో ఎవరైతే సరిగ్గా పరిపాలన చేస్తారనేది మనం అర్థం చేసుకొని ఆలోచన చేసుకొని మనం అందరంగా కలిసికట్టుగా వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే మన దేశానికి ప్రపంచంలో తిరుగులే ఏమంటారా
మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇంకో మాట, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.